ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాంత తేలికైన పని కానే కాదండి. వేదిక మీద పెద్దలందరూ కూడా ఒప్పుకుంటారు. సో ఒకరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ఒక్కరోజు నాకు లీవ్ కావాలన్నా. ఎందుకు అని అడిగారు. సార్ దేవాంశ్కి నేను హామీ ఇచ్చాను, పేరెంట్ టీచర్ మీటింగ్ నేను అటెండ్ అవుతానని, సో తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వస్తుందని చెప్పా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మనం నిర్వహించాం. ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అనుసంధానం చేసాం. ఎవ్వరు ఉంచిన విధంగా అద్భుతమైన మన రిపోర్ట్ కార్డు రూపొందించి, అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుందని చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఈ కార్యక్రమం నిర్వహించాం. దీనివల్ల పిల్లల్లో రాబోయే రోజుల్లో బాగా చదువుతారని నేను బలంగా నమ్ముతున్నా. నేను గతంలో కూడా చెప్పా, చాలామంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, నీకు విద్యాశాఖ అవసరమా, ఒక ఐటీనో, ఇండస్ట్రీస్, లేదంటే ఎనర్జీ ఇలాంటి కొంచెం ఈజీ తీసుకోండి అంటే నేను ఒకటి చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం అని. గడిచిన సంవత్సరంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, మీ అందరితో చర్చించి తీసుకొచ్చాం. సంఘాలతో అనేక మార్లు కూర్చున్నాం, అన్ని సమస్యలు పరిష్కరించాం అని నేను అనట్లేదు, కానీ ఎప్పుడు లేని విధంగా మీ స్వరం వినిన తర్వాతనే సంస్కరణలు తీసుకొచ్చాం. మొదటి సంవత్సరం సంస్కరణలు పూర్తి అయిపోయినాయి, ఇంకా రాబోయే 4 సంవత్సరాలు సంస్కరణలు అనేది ఉండదు. ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడ్బందీగా మనందరం అమలు చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకునే ఈ వేదిక. సార్, కరికులంలో అనేక మార్పులు మేము తీసుకొచ్చాం. అంతేకాదు ప్రైమరీ స్కూల్స్లో 1 క్లాస్ 1 టీచర్ అనేది మీరు గతంలో మాకు చెప్తాం జరిగింది సార్. ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం, గతంలో 3% పాఠశాలలే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు దాదాపు 33%, అంటే సుమారుగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ నియమించాం. సాటర్డే నో బ్యాగ్ డేగా ప్రకటించి యోగా, స్పోర్ట్స్, ఎన్సిసి ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతాం జరిగింది. ఇక్కడున్న ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నాను. ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాలు దూరంగా పెట్టాం. వేదిక మీద ఉన్న బోర్డు చూడండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు, పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూడండి, యూనిఫామ్ చూడండి, గొప్ప వాళ్ళ పేర్లు పెట్టాం. దొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్. సార్, కడప జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెంట్రలైజ్ కిచెన్, ఈ మిడ్ డే మీల్కి మోడల్ ఒకటి ప్రారంభించాం సార్. రాబోయే రోజుల్లో అద్భుతమైన న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే మీరు అందించాలని మాకు ఆదేశాలు జారీ చేశారో ఆ దిశగా ముందరికెళ్తున్నాం సార్. సార్, ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్స్పరెంట్గా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం సార్. ఫస్ట్ టైం సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్. ఇంకా ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలామంది, నాకున్న అంచనా మేరకు సుమారుగా 80% మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని.
అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయ రామరాజ్ సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా, గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి, కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్ ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు. సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా. అదేవిధంగా మీ ఆదేశాల మేరకు చాగంటి కోటేశ్వరరావు గారి నాయకత్వంలో నైతిక విలువల పుస్తకాలు ఏర్పాటు చేసి పిల్లలు కూడా అందజేశాం సార్. ఇంటర్లో ఇప్పుడే మాస్టర్ గారు చెప్పినట్లు కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేసాం, ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, మధ్యాహ్న భోజనం పథకం కూడా అక్కడ అమలు చేశాం సార్. యూనివర్సిటీస్కి వచ్చేగల పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ మీద మేము ఫోకస్ పెట్టాలి. మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు మీరు గట్టిగా చెప్పారు, ఇది మీరు పూర్తి చేయాలి, ఇప్పటికీ ఆలస్యం అయిందని కూడా మీరు నాకు చెప్తాం జరిగింది సార్. ఈ సంవత్సరం అది మేము పూర్తి చేస్తాం.